రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా జగన్ మీడియాకు వెళ్లడం కుట్రలో భాగమని జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర ఆరోపించారు. ఈ కుట్రలో కొందరి పాత్ర ఉందని, త్వరలోనే వివరాలు బయటపెడతామని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యవహారాన్ని పార్టీకి ముడిపెట్టొద్దని నాగేంద్ర కోరారు. అరవ శ్రీధర్పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు. ఇంత ధైర్యంగా ప్రెస్ను ఎదుర్కొండే లేడీ నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్? పోలీస్ స్టేషన్లో ఇవ్వకుంటే కదా నువ్వు రేజ్ చేయాలా? లేదా మహిళా కమిషన్, లేదా హ్యూమన్ రైట్స్, ఇన్ని వ్యవస్థలను పెట్టుకుని సాక్షి ఛానల్కి పోతే న్యాయం జరుగుతుందా సార్? ఎందుకు పోయింది అంటే అక్కడికి పోవడం అంటే దాని వెనక ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఏం సంబంధం సార్? గోరంట్ల వేణుమాధవ్ గారు గుడ్డలే పవన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే. గంట అరగంట ఒక గంట వచ్చిపో అని చెప్పి అవంతి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పుంటే ఇది కూడా ఆపాదించండి. సంజన సుకన్య అని ఏం అరగంట వచ్చిపోలేవా అని అడిగిన అంబటి రాంబాబు గారికి జగన్ రెడ్డి ఫోన్ చేసి ఇట్లా చేయని చెప్పుంటే ఇక్కడ కూడా మీరు ఆపాదించండి. మాకందరికీ నిజరూప దర్శనాలు చూపించిన గోరంట్ల మాధవ్ అది వీడియో కాదని చెప్పినారు. ఇటు మొత్తం ఎవరిని చేశారు మీరు? మరి మీరు మార్చి మాకు వచ్చి నీతులు చెప్తున్నారు.